చలో గాయ్స్, ఇప్పుడే మనము ఇస్తాన్బుల్లో హోటల్లో చెక్ ఇన్ అయ్యి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు బయటకు వెళ్దాం. సో ఇప్పటి నుంచి మన ఇస్తాన్బుల్ బ్లాగ్ స్టార్ట్. ఇదే మనం దిగిన హోటల్. ఇప్పుడే మనం బయటకు వచ్చాం టర్కీ స్ట్రీట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి. టర్కిష్ అనగానే మనకి ఇక్కడ ఫస్ట్ కార్పెట్లు చాలా ఫేమస్. ఇక్కడ చూస్తే మనకు అన్ని కార్పెట్లే బాగా కనబడుతున్నాయి షాప్స్లో. అన్ని వెరైటీ ప్రింటెడ్, ఇవన్నీ హ్యాండ్ మేడ్, హ్యాండ్ క్రాఫ్టెడ్ కార్పెట్స్. అందుకే మనం టర్కిష్ అన్నా ఈ ముస్లిమ్స్ వాళ్ళన్నా మనం ఖచ్చితంగా కార్పెట్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఇస్తాన్బుల్ మొత్తం టూరిస్ట్గా ఉన్నారు. ఈరోజు మంచిగా ఉంది, సన్నీ కూడా ఉంది, డే సన్నీగా ఉంది. మనం హోటల్ నుంచి ఒక 5 minutes వాక్ దూరంలోనే ద జర్మన్ ఫౌంటైన్ అని అంటారు దీన్ని. ఇది సుల్తాన్ అహ్మద్ లోపల ఉంది. దీనికి ద జర్మన్ ఫౌంటైన్ అని పేరు ఎందుకు వచ్చిందంటే జర్మన్ వాళ్ళు ఇక్కడున్న రాజుకి గిఫ్ట్ ఇచ్చారు. అదిగో చూడొచ్చు మనం, బ్లూ మాస్క్ ఉంది, దీన్ని బ్లూ మాస్క్ అంటారు. ఇక్కడనే మనకి దూకుడు సినిమాలో గురువారం మార్చి 1 సాంగ్ అయితే షూటింగ్ జరిగింది. మీరు ఆ వీడియో సాంగ్ చూస్తే ఈ ప్లేసెస్ అన్నీ గుర్తుపడతారు. బెంచ్లు ఉన్నాయి, ఇక్కడ కూర్చోవచ్చు, కొంతమంది తింటున్నారు పిక్నిక్ లాగా. గార్డెన్ ఉంది. ఇంకా ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి హాగియా సోఫియా ఉంది. ఇది కూడా ఒక మాస్క్ లాంటిదే, మ్యూజియం లోపల, కానీ అది అండర్ రెనోవేషన్ ఉంది. ఇది ఫౌంటైన్ అయితే జర్మన్ నుంచి తెచ్చి ఇక్కడ అసెంబుల్ చేశారంట. ఇప్పుడు మనం బ్లూ మాస్క్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇవన్నీ బ్లూ మాస్క్ దగ్గర. ఇక్కడనే కరెక్ట్ ఈ బెంచ్ల మీదనే కూర్చొని సమంత ఇంకా మహేష్ బాబు ఇద్దరు కలిసి డాన్స్ చేస్తూ పాట ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ చాలా అంటే చాలా బాగుంది. అందుకే ఇక్కడ నుంచి అందరు ఫొటోస్ కూడా బాగా దిగుతున్నారు. మీరు టర్కీకి వచ్చినప్పుడల్లా ఇక్కడ సిమిత్ అన్న ఒక స్నాక్ దొరుకుతుందా, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే మనము బ్లూ మాస్క్ లోపలికి అయితే వెళ్దాము. భలేగుంది చూడ్డానికి అయితే, చాలా పెద్దగా, చాలా ఈరోజు సన్నీగా ఉంది కాబట్టి ఇంకెక్కువ కనబడుతుంది కలర్స్ అన్నది. మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం ఇలా నడుచుకుంటూ. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్. ఈ మాస్క్ లోపల రావాలంటే మనకి డ్రెస్ కోడ్ అయితే ఫాలో అవ్వాలి. అబ్బాయిలు అయితే షార్ట్స్ నీ కన్నా ఎక్కువ లెంత్ ఉండాలి, అండ్ అమ్మాయిలు అయితే ఒక దుప్పటా కానీ స్కార్ఫ్ కానీ ఉండాలి, అప్పుడే లోపల రాణిస్తారు. ఇది మాస్క్ కాబట్టి ఖచ్చితంగా మనం వాళ్ళ ట్రెడిషన్ అయితే ఫాలో అవ్వాల్సింది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. ఇది ఎంట్రన్స్ లోపల. ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనకి ఇక్కడ గార్డెన్ ఉంది, అది కూడా చూడొచ్చు మనం. మాస్క్ అక్కడ ఉంది. మనం మాస్క్ లోపలికి అయితే ఇప్పుడు వచ్చేసాము. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత ప్లేస్ ఉందో మాస్క్ లోపల. దీని లోపల కూడా మొత్తం ఆ సాంగ్ షూటింగ్ అయితే జరగడం జరిగింది.
మీరు ఆ గురువారం మార్చి ఒకటి వీడియో సాంగ్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ లొకేషన్. ఈ మాస్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా ఒట్టోమన్ ఎంపైర్లో కట్టింది కాబట్టి వాళ్ళ ఆర్కిటెక్చర్ స్టైల్ అంతా మనకు తెలుస్తుంది ఇక్కడ. పెద్ద పెద్ద మినార్లు. ఇది నైట్ టైం ఇంకా చాలా బాగుంటుందంట. ఒకసారి నైట్ టైం కూడా వస్తాను, నైట్ టైం వీడియో కూడా పెడతాను. చూడండి ఎంత బాగుందో. చాలా పీస్ఫుల్ అండ్ కామ్గా కూడా ఉంది ఇక్కడ. ఇది ఇంకో ఎంట్రన్స్ మాస్క్కి. కరెక్ట్ ఈ డోర్స్ దగ్గరనే షూటింగ్ అన్నది జరిగింది. మహేష్ బాబు, సమంత ఇక్కడ కరెక్ట్ ఈ డోర్స్ దగ్గర నుంచొని ఉంటారు. సమంత ఈ మాస్క్ డోర్స్ ఓపెన్ చేస్తున్నట్టు ఒక వీడియో క్లిప్ లాంటిది ఉంటుంది సాంగ్లో, వీడియో సాంగ్లో. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వస్తుంటే అసలు కళ్ళకి భలే కనబడుతుంది మాస్క్. చూసారు కదా ఎంత పై వరకు ఉంది, అది చాలా ఎత్తుగా ఉన్నాయి అన్ని ఒక్కొక్క మినార్లు. అవి గోపురాల్లా ఉన్నాయి, డోమ్స్ అంటారు వాటిని. మీకు ఒక రెఫరెన్స్ లాగా ఆ సాంగ్లోని కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే పెట్టాను. సేమ్ ఇదే బ్లూ మాస్క్ దగ్గరనే జరిగింది షూటింగ్ అంతా. ఇప్పుడు మనం మాస్క్ లోపలికైతే వచ్చేసాము. సెక్యూరిటీ చెక్ అన్నది ఉంది, అది చేసుకొని లోపలికైతే వచ్చాము. చూసారుగా లోపల ఎంత బాగుందో. ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మంచి మంచి పెయింటింగ్స్ తోటి, లైట్స్ తోటి. చూసారు కదా పైన. లోపల అటు సైడ్ ప్రేయర్స్ కూడా చేసుకుంటున్నారు ముస్లిమ్స్. ఈ మాస్క్ లోపలికి అందరూ అలౌడే, ఓన్లీ ముస్లిమ్సే రావాలి అంటూ ఏం లేదు. కానీ లోపలికి వచ్చిన వాళ్ళందరూ అక్కడ ట్రెడిషన్ అయితే ఫాలో అవ్వాలి. డ్రెస్సింగ్ సెన్స్ అయితే కరెక్ట్గా ఉండాలి. ఎలా పడితే అలా అయితే రానివ్వరు లోపలికి. ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూసుకోవచ్చు ఎంత పై వరకు ఉందో. ఇక్కడ చాలా మంది కూర్చుంటున్నారు కూడా. చాలా పీస్ఫుల్గా ఉంది లోపల. అటు సైడ్ ఉన్న వాళ్ళేమో ప్రేయర్స్ చేసుకుంటున్నారు. ఆ బ్లూ మాస్క్ నుంచి మనం బయటికి రాగానే, ఇది బయటికి వెళ్తున్నాము, బయటికి వెళ్ళగానే ఇక్కడ మనకి ఈజిప్ట్ ఎపిడోమ్ అన్నది కూడా ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడ మీరు పొడుగ్గా ఒక స్తంభం లాగా కనబడుతుంది కదా, దాన్ని ఈజిప్ట్ ఎపిడోమ్ అని అంటారు. ఈజిప్ట్ వాళ్ళు ఇక్కడ పరిపాలించినప్పుడు వాళ్ళు కట్టారన్నమాట. ఇవి కూడా ఆ ఈజిప్ట్ కాలం నాటి స్తంభాలు. చూసుకోవచ్చు మనం. అవే అక్కడ ఉండే సింబల్స్. ఈజిప్ట్ పిరమిడ్స్ దగ్గర లోపల ఏమేమి సింబల్స్ ఉంటాయో అవే సింబల్స్ ఇక్కడ దీని మీద కూడా ఉన్నాయి. ఇది కరెక్ట్గా బ్లూ మాస్క్ నుంచి బయటికి రాగానే ఉంటుందన్నమాట. ఈజిప్ట్ కాలం నాటిది ఇది.
చుట్టూ ఇంకా చాలా ఉండేవంట. అన్నీ ధ్వంసం అయిపోయి ఓన్లీ ఇవే మిగిలాయి. ఒక 2, 3 మాత్రమే మిగిలాయి. చూసుకోవచ్చు చుట్టూ గార్డెన్ అంతుంది. అటు అది బ్లూ మాస్క్. చూసారు కదా నా బ్లూ మాస్క్ ఇంకా ఈజిప్ట్ ఎపిడోమ్ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.